ఈ మధ్య కాలంలో పంటలకు వన్యప్రాణుల నుంచి రక్షణ లేకుండా పోయింది. పంటలను రైతులు చీడపీడల బారి నుంచి ఎంతో కొంత రక్షించుకోగలుగుతున్నప్పటికీ అడవి జంతువుల నుంచి మాత్రం కాపాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అడవులకు సమీపాన ఉన్న గ్రామాల్లో కోతులు, అడవి పందులు, నెమళ్ళు, ఏనుగులు వంటి జంతువుల సమస్య విపరీతంగా ఉంటోంది. ఎక్కువగా రాత్రి వేళల్లో సంచరించే అడవి పందుల బారి నుంచి పంటలను తప్పించడం గగనమవుతోంది. రాత్రి వేళల్లో కాపలాలు పెట్టినా, చేల చుట్టూ రంగు చీరలు కట్టినా పెద్దగా ఫలితం ఉండక రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. అయితే కొద్దిపాటి పెట్టుబడిని భరించగలిగితే సోలార్ ఫెన్సింగ్తో పంట చేనుకు రక్షణ కల్పించే విధానం ఉత్తమమని రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. అలానే ఆర్తనాద విధానం కూడా మంచి ఫలితాలనిస్తోంది. వీటి ఏర్పాటుతో రైతులు నిశ్చింతగా ఉంటున్నారు. సోలార్ ఫెన్సింగ్, ఆర్తనాద విధానాలతో పంటలకు అడవి జంతువుల నుంచి ఎలా రక్షణ కల్పించవచ్చో, ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అఖిల భారత సకశేరుక చీడపీడల యాజమాన్య ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సునీత నుంచి తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో అడవి పందుల వలన మనకు పంట నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వీటికి అడవుల్లో ఆహార కొరత, అదేవిధంగా ఆవాసాలు తగ్గిపోవడం వల్ల దగ్గరగా ఉన్న పంట పొలాలపై పడి ఇవి మనకు నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఈ అడవి పందులు మనకు 2 దశల్లో నష్టాన్ని కలగజేస్తాయి. విత్తనం పెట్టగానే మనము నీళ్ళ తడి ఇచ్చినప్పుడు ఆ వాసనకి గ్రహించి అవి విత్తనాన్ని డ్యామేజ్ చేయడము, అదేవిధంగా గింజ పాలు పోసుకునే దశలో కూడా మనకు పంటలపైన ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకు పొలంలో తుంగగడ్డి ఎక్కువగా ఉన్నచో ఆ తుంగగడ్డి యొక్క గడ్డల కోసం అవి వచ్చి మన పంటని నష్టం చేయడానికి వస్తూ ఉంటాయి. అయితే ఈ విధంగా నష్టం చేసినప్పుడు రైతులు ఒక్కొక్కసారి వాళ్ళు తిరిగి విత్తనాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలామంది రైతులు ఈ అడవి పందుల బారి నుంచి రక్షించుకోవడానికి కరెంటు తీగలను ఉపయోగించి వాటికి కరెంట్ షాక్ ఇచ్చి ఈ విధంగా చంపేస్తూ ఉన్నారు. కానీ ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో ఉన్నందువలన అడవి జంతువులను చంపడానికి వీలు లేదు. ఇవి చట్టరీత్యా నేరము. కాబట్టి అడవి పందులను చంపకుండా వాటిని మన పంటని రక్షించుకోవడానికి తయారు చేసింది ఈ అగ్రి సోలార్. దీన్ని సోలార్ ఫెన్సింగ్ అని అంటాము. ఈ సోలార్ ఫెన్సింగ్లో మనకి బ్యాటరీ ఉంటుంది. ఇది 26Ah బ్యాటరీ. ఈ బ్యాటరీది మనకు సోలార్ ప్లేట్ ఉంటుంది. ఈ సోలార్ ప్లేట్ సహాయంతో సూర్యరశ్మిని గ్రహించి ఇది ఈ బ్యాటరీ సహాయంతో కరెంట్ లాగా మనకు కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ గ్రీన్ లైట్ చూస్తున్నట్లయితే ఇది మనకు సోలార్ ఇన్పుట్ వెళ్తున్నట్టు ఛార్జింగ్ అవుతున్న ఇండికేషన్ వస్తుంది. అదేవిధంగా ఇది బ్యాటరీ వోల్టేజ్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇది ఆన్లో ఉన్నప్పుడు మనకి ఈ విధంగా మనకు ఉదయం వేళలో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. దీని బ్యాటరీ అవుట్పుట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ అడవి పందులు అనేవి మనకు రాత్రి వేళలో నష్టాన్ని కలుగచేస్తాయి. కాబట్టి పొద్దున్నంతా కూడా సూర్యరశ్మి సహాయంతో ఇదంతా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. మనకు దాదాపు రాత్రి వేళలో 10 నుంచి 12 గంటల వరకు కూడా ఈ బ్యాటరీ అనేది మనకు పనిచేస్తూ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ సహాయంతో దీన్ని మనము ఈ సూర్యరశ్మి నుంచి వచ్చే సోలార్ ఎనర్జీని కరెంట్ లాగా ఈ విద్యుత్ GI వైరు సహాయంతో ఈ విధంగా మనకు వెదురు బొంగుల్ని మనం ప్రతి 10 అడుగులకు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని దీనిని GI వైర్ అంటారు, గాల్వనైజ్డ్ ఐరన్ వైర్. ఇది ఒక టాటా వాళ్ళది తీసుకుంటే 1 kg వచ్చేసి 125 రూపీస్ ఉంటుంది. మనకు 1 ఎకరానికి వచ్చేసి దాదాపు 10 కిలోల GI వైర్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ వెదురు బొంగులకు కట్టినప్పుడు మనకి ఇక్కడ ఈ వెదురు బొంగులతో కరెంట్ అనేది డిశ్చార్జ్ అవ్వకుండా ఉండడానికి ఈ విధంగా ఇన్సులేటర్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాము. ఈ ఇన్సులేటర్ ఉపయోగించడం వల్ల మనకు కరెంట్ అనేది ఈ వెదురు బొంగుకు తగిలిన చోట మనకు కరెంట్ అనేది డిశ్చార్జ్ అవ్వకుండా కరెంట్ అనేది ఈ వైర్ గుండా ప్రసారం అవుతూ ఉంటుందన్నమాట. కార్నర్స్లో మనకు టైట్గా ఉండడానికి ఈ విధంగా టైట్నర్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని టైట్నర్స్ అంటారు. ఈ టైట్నర్ సహాయం వల్ల మనకు కార్నర్స్ అనేవి ఎక్కువగా టైట్గా ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది. మామూలుగా రైతులకి ఇవి ఎక్కువ ఖర్చుతో అవుతుంది అనుకున్న సందర్భంలో వాళ్ళు వాడి పడేసిన డ్రిప్ పైపుల్ని కూడా ఇన్సులేటర్ బదులు డ్రిప్ పైపుల్ని కూడా ఉపయోగించవచ్చు. డ్రిప్ పైపుల్ని ఉపయోగించడం వల్ల వాళ్ళకి కొంత ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. ఈ GI వైర్ని ఈ విధంగా మనము 3 వరుసలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి వరుస వచ్చేసి భూమి నుంచి 1 అడుగు ఎత్తులో, తర్వాత వరుస ఇంకొక అడుగు, మొదటి వరుస నుంచి 1 అడుగు ఎత్తు, మూడవ వరుస రెండవ వరుస నుంచి 1 అడుగు ఎత్తులో ఈ విధంగా 3 వరుసల్లో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 12 వోల్టుల విద్యుత్ మాత్రమే ప్రవహిస్తుంది.
ఈ జీఐ వైర్ గుండా 12 వోల్టుల విద్యుత్ ప్రవహించడం వల్ల అడవి పందులు లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు వాటికి జస్ట్ షాక్ లాగా వస్తుంది, జర్క్ మాత్రమే వస్తుంది, వాటికి ఎటువంటి అపాయము జరగదు. కాబట్టి ఆ షాక్కి గురి అయినప్పుడు అవి భయభ్రాంతులకు గురయ్యి మన పంట లోపలికి రాకుండా దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. 12 వోల్టుల విద్యుత్ మాత్రం ప్రవహించడం వల్ల అడవి పందులకు కానీ మనుషులకు కానీ ఎటువంటి అపాయం జరగదు. ముఖ్యంగా పాడి పశువులకి అదే మనుషులకి ఎటువంటి అపాయం జరగకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అగ్రి సోలార్ అనే ఎక్విప్మెంట్ని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా సోలార్ ఫెన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం కింద గడ్డి అనేది పెరగకుండా చూసుకోవాలి. ఒకవేళ గడ్డి పెరిగి జీఐ వైర్కి తగిలించో కరెంట్, అందులో నుంచి ప్రసారమయ్యే కరెంట్ అనేది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అడవి పందులు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటికి షాక్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి కింద అనేది కలుపు కానీ గడ్డి కానీ పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. లేదంటే కలుపు మందుల సహాయంతో అయినా కలుపు అనేది పెరగకుండా నివారించుకోవాలి. ఈ విధంగా మనం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎవరైనా వచ్చి దీనికి తగిలినప్పుడు వాళ్ళకి షాక్ గురి అవ్వకుండా వాళ్ళకి తెలియడం కోసం ఈ విధంగా మనం కాషన్ సైన్లు కూడా మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రమాదానికి గురి కాకుండా దాన్ని లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. ఈ ఒక్క ఎక్విప్మెంట్తోని మనము దాదాపు 5 నుంచి 7 ఎకరాల వరకు పంట కూడా మనము కాపాడుకోవచ్చు. జీఐ వైర్ కాస్ట్ 1 ఎకరానికి వచ్చేసి దాదాపు 5 నుంచి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 5 ఎకరాలకు అయినప్పుడు 5 ఇంటూ 6,000 రూపాయలు, 30,000 రూపాయలు ఈ జీఐ వైర్ని ఏర్పాటు చేయడానికి అవసరం అవుతుంది. నెక్స్ట్ ఈ ఎక్విప్మెంట్ ధర వచ్చేసి 18,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అంటే జీఐ వైర్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం 30,000 అవుతుంది. అదేవిధంగా ఈ ఎక్విప్మెంట్కి జిఎస్టీతో కలుపుకొని దాదాపు 20,000 అవుతుంది. అంటే 50,000 రూపాయలతోని మనం 5 ఎకరాలకి సోలార్ ఫెన్సింగ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అదే మనం 1 ఎకరానికి చూసుకున్నట్లయితే 1 ఎకరాకు చూసుకుంటే మనకు దాదాపు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ ఒక్క ఎక్విప్మెంట్ని ఉపయోగించి 5 నుంచి 6 ఎకరాలకు ఉపయోగించినప్పుడు మనకు ఎకరాకు అయ్యే ఖర్చు తక్కువగా అవుతుంది. దాదాపు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎక్కువ ఎకరాలకు ఉపయోగించినట్లయితే ఈ ఎక్విప్మెంట్ మనకు ఖర్చు అనేది తక్కువగా పడుతుంది. లేదు 1 ఎకరం అయినప్పుడు మనకు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కావాల్సిన రైతులు 2-3 కలిసి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లయితే కొంచెం వాళ్ళకు ఎకనామిక్గా కూడా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ పంటలను అడవి పందుల బారి నుంచి రక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనకు జీవ ఆర్తనాద పద్ధతి ద్వారా కూడా మనం అడవి పందుల్ని మన పంటలకు రాకుండా రక్షించుకోవచ్చు. ఈ జీవార్తనాద పద్ధతి అనేది కూడా బ్యాటరీ సోలార్తో పనిచేస్తూ ఉంటుంది. దానికి కూడా ఒక సోలార్ పలక ఉంటుంది. ఈ సోలార్ పలక సహాయంతో అది పొద్దున్నంతా కూడా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఈ అడవి పందులు మనకు ఎక్కువగా రాత్రి వేళలో వచ్చి నష్టం కలుగజేస్తాయి. కాబట్టి ఆ ఎక్విప్మెంట్ని మనం రాత్రి వేళలో ఆన్ చేసుకున్నట్లయితే ఆ ఎక్విప్మెంట్లో ఏంటంటే రకరకాల శబ్దాలు ఉన్నాయి. దాదాపు 17 రకాల శబ్దాలు, అంటే అడవి పందులు బాధకి గురైనప్పుడు చేసిన శబ్దాలు, అదేవిధంగా అవి భయభ్రాంతులకు గురైనప్పుడు చేసిన శబ్దాలు, వాటిని సంహరించే జంతువులు వేటాడినప్పుడు అవి చేసిన శబ్దాలు, అదేవిధంగా ఏదైనా డేంజర్ ఉన్నప్పుడు అవి ఒకలాంటి సిగ్నల్ ఇవ్వడానికి కొన్ని రకాల శబ్దాలు చేస్తూ ఉంటాయి. పదిహేడు రకాలను ఒకదాని తర్వాత ఒకటి స్పీకర్ సహాయంతో మనం ఫీల్డ్లో పెట్టినట్లయితే ఆ శబ్దాలు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మధ్య మధ్యలో మనకు నిశ్శబ్దం అనేది ఉంటుంది. ఈ నిశ్శబ్దం వల్ల మనకు అడవిలో ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా న్యాచురల్ కాల్స్, అడవిలో తీసుకున్న సౌండ్స్. కాబట్టి అవి అడవి పందులు అలవాటు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. దీనిని చూసి చాలామంది రైతులు రకరకాల ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా న్యాచురల్ శబ్దాలు కావు. కాబట్టి అడవి పందులు తొందరగా అలవాటు పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎక్విప్మెంట్లో మేము న్యాచురల్ కాల్స్ తీసుకోవడం వల్ల దాదాపు 17 రకాల శబ్దాలు
IoT ద్వారా అనుసంధానం చేయడం ద్వారా ఈ కాల్ సీక్వెన్స్ అనేది కూడా మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో అలవాటు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఎక్విప్మెంట్ ధర చూసుకున్నట్లయితే మనకు దాదాపు 26,000 రూపాయలు అవుతుంది విత్ సోలార్ ప్లేట్తో. ఒక ఎక్విప్మెంట్ తీసుకుంటే 10 ఎకరాల వరకు కూడా మనము పంటని రక్షించుకోవచ్చు. 26,000 రూపాయలు ఒక రైతు భరించాలి అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి దగ్గరలో ఉన్న 2-3 రైతులు కలిసి ఈ విధంగా కొనుక్కొని పంటకు ఒక అడుగు ఎత్తులో, పంట హైట్ కంటే ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు ఈ అడవి పందుల బారి నుంచి మనం పంటను రక్షించుకోవచ్చు. ఇవన్నీ అడవి జంతువులు వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఉండడం వల్ల వాటి యొక్క మనము సెన్స్ ఆర్గాన్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి, అంటే వాటికి శబ్దాలు చేయడం ద్వారా, అదేవిధంగా సెన్స్ మనకు షాక్ ఇవ్వడం ద్వారా ఇలాంటి కొన్ని పద్ధతులు ఉపయోగించి ఎకో ఫ్రెండ్లీ పద్ధతులను ఉపయోగించి అడవి పందుల్ని మన పంటల నుంచి పారద్రోలాలని కోరుతున్నాం.